ఈరోజు కేంద్ర కార్యాలయం టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు నాయకులతో ఒక సందడి వాతావరణం నెలకొంది. ప్రధానంగా ఉదయం నుంచి ఇక్కడ మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ పేరుతో కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించినటువంటి కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి, అనేక నియోజకవర్గాల నుంచి, దాదాపుగా నేను పరిశీలించిన దాని ప్రకారం చూస్తే 175 నియోజకవర్గాల్లో దాదాపుగా 170 నియోజకవర్గాల నుంచి ప్రజలు, అంటే ఒకరిలా ఇద్దరా అని తీసి పక్కన పెడితే మొత్తం వచ్చినటువంటి 5,000 మంది అర్జీదారుల్లో దాదాపుగా ప్రతి నియోజకవర్గం నుంచి వాళ్ళ రిప్రజెంటేషన్ ఉంది. వాళ్ళంతా కూడా వచ్చి లోకేష్ని కలిసే ప్రయత్నం చేశారు. అయితే సమయాభావం వల్ల చాలామందిని లోకేష్ కలవలేకపోయారు. ఎందుకంటే ఉన్న సమయం చాలా తక్కువ, అంటే 4-4.5 గంటల పాటు లోకేష్ ఈ వినతులు మొత్తం కూడా స్వీకరించడం జరిగింది. ప్రతి ఒక్కరితో ఫోటో దిగాలి, ప్రతి ఒక్కరి వినతి ఆయన స్వయంగా చదివి తెలుసుకోవాలి అంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఈ నేపథ్యంలో చాలామంది ఆయనకి వినతులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా వాళ్ళ సిబ్బంది, మంత్రి నారా లోకేష్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వచ్చినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వినతులు అయితే స్వీకరించారు. సో అయితే దాంట్లో ప్రధానంగా కనిపిస్తున్న లోపం ఏంటంటే, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మా బాధలు పట్టించుకోవట్లేదు, మా గోడు వినడం లేదు, అందుకే మేము మంత్రి నారా లోకేష్ దగ్గరకు వచ్చాము, మా కష్టాన్ని చెప్పుకుంటే ఇప్పటికైనా తీరుద్ది అనేటువంటి ఆలోచనతో ఎక్కువ పెద్ద మొత్తంలో వాళ్ళంతా కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఇందులో కొంత సమయాభావం వల్ల కొంతమందిని లోపలికి అనుమతించలేదు. ఆ తర్వాత మళ్ళీ వచ్చే వారం మళ్ళీ తిరిగి మంత్రి నారా లోకేష్కి సంబంధించినటువంటి ప్రజా దర్బార్ ఉంటుంది. అదేవిధంగా ఇకపై ప్రతి వారం మంత్రి నారా లోకేష్ కానీ, అదేవిధంగా చంద్రబాబుకి సంబంధించిన ప్రజా దర్బార్ కానీ టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఖచ్చితంగా ఉండేలాగా ప్లాన్ చేస్తాము. ఇది కార్యకర్తల సంక్షేమానికి కానీ, నాయకుల సంక్షేమానికి కానీ కొంతవరకు అది మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుందనేది పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా ఈరోజు టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. కొలిక్కిరాని కొలికిపూడి అంశం ఏదైతే ఉందో ఆ అంశం మీద ఈరోజు సుదీర్ఘంగా విచారణ అయితే జరిగింది. ఎందుకంటే విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై మనకి కొలికిపూడి శ్రీనివాస్ కానీ, అదేవిధంగా మన తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మీద విజయవాడ ఎంపీ కేశినేని నాని కానీ వీరిద్దరూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఇది అవినీతి ఆరోపణల స్థాయికి చేరిపోయింది. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ చేశారు, ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్ చేశారు, ఏ సందర్భంగా ట్రాన్సాక్షన్ చేశారనేది మీడియా ముఖంగా, అదేవిధంగా సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా దుమ్మెత్తి పోసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పార్టీ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. క్రమశిక్షణ సంఘానికి ఆ కమిటీ ముందు వీళ్ళిద్దరినీ కూడా విచారణకు హాజరవ్వాలి. అసలు ఎందుకు బహిరంగంగా ఈ రకంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకున్నటువంటి పరిస్థితి ఉందో దానికి సంబంధించినటువంటి ఆధారాలు సబ్మిట్ చేయాలనేటువంటి పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు ఇద్దరు ప్రజాప్రతినిధులు, ఒకరు కొలికిపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యే, అదేవిధంగా కేశినేని చిన్ని విజయవాడ ఎంపీ, వీళ్ళిద్దరూ కూడా కేంద్ర కార్యాలయానికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో, ఎవిడెన్షియల్ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో వాటిని క్రమశిక్షణ కమిటీ ముందు ఉంచడం జరిగిందని చెప్తా ఉన్నారు. అయితే ఉదయం కొలికిపూడి శ్రీనివాసరావు వచ్చి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ప్రాంతంలో ఉన్నారు. 2:30 ప్రాంతం వరకు కమిటీ ముందు హాజరై తన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో, తాను ఎందుకు ఈ రకంగా ఒక ఎంపీ మీద ఆరోపణలు చేశారో మొత్తంగా సుదీర్ఘంగా కమిటీ ముందు, క్రమశిక్షణ కమిటీ ముందు వివరించినట్లుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా 4 గంటల ప్రాంతంలో కేంద్ర కార్యాలయానికి వచ్చినటువంటి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కూడా తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, అదేవిధంగా కొలికిపూడి శ్రీనివాసరావు ఎందుకు తన మీద ఆరోపణలు చేస్తున్నారనేటువంటి విషయాన్ని కేంద్ర కార్యాలయంలో క్రమశిక్షణ కమిటీ ముందు ఉంచడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా ప్రధానంగా ఆరోపించుకున్నట్లుగా గతంలో జరిగినటువంటి ఆర్థిక ట్రాన్సాక్షన్తో పాటు వైసీపీ వర్గాలను ప్రోత్సహిస్తున్నారు. అంటే తిరువూరు ప్రాంతంలో కొలికిపూడికి వ్యతిరేకంగా కేశినేని చిన్ని వైసీపీ కార్యకర్తల్ని, వైసీపీ నాయకుల్ని ప్రోత్సహిస్తున్నారు. అది తనకి తీవ్రమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి, పార్టీకి మనుగడకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి నేను ఖచ్చితంగా నిజాలు బయటపెట్టాలనే అంశంతో ఇవన్నీ ఆరోపణలు చేశాననేది కొలికిపూడి శ్రీనివాసరావు చెప్పినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా కేశినేని చిన్ని కూడా కొలికిపూడి అంటే వైసీపీ నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు, పెద్దిరెడ్డితో మాట్లాడినటువంటి ఎవిడెన్షియల్ కూడా ఏదైతే ఉందో వీడియో కూడా దాన్ని కూడా ప్రస్తావిస్తూ అనేక మంది వైసీపీ నాయకులతో కొలికిపూడి పార్టీ ప్రతిష్టను దిగజార్చుతూ వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకున్నారు, అవసరమైనప్పుడు పార్టీ మీద బురద వేసి వెళ్ళిపోవాలనే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని క్రమశిక్షణ కమిటీ ముందు
చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ 2 అంశాలు ఈరోజు కేంద్ర కార్యాలయం వద్ద ఒకటి కార్యకర్తలు నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళ దగ్గర వినతులు సేకరించడం, రెండో అంశం పార్టీ సీరియస్గా తీసుకున్నటువంటి ఇద్దరు ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి క్రమశిక్షణకు సంబంధించినటువంటి అంశం. వీళ్ళిద్దరూ కూడా బాహాబాహికి దిగిన నేపథ్యంలో వాళ్ళ మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునేలాగా ప్రభుత్వం కానీ అదేవిధంగా పార్టీ కానీ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈరోజు కేంద్ర కార్యాలయం టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద మాత్రం ఒక సందడి వాతావరణం ఉదయం నుంచి కొనసాగింది. దాదాపు వేల సంఖ్యలో వచ్చినటువంటి బాధితులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వీళ్ళందరితో కేంద్ర కార్యాలయం సందడిగా మారుతుంది. స్థానికంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇటీవల కాలంలో ఇంత పెద్ద ఎత్తున ఎవరు ఈ పార్టీ కార్యాలయానికి రావడం లేదు, వచ్చిన వారు కూడా తమ పని చూసుకొని వెళ్ళిపోవడం, కానీ ఈ స్థాయిలో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎవరు ఉండటం లేదని చెప్పారు. మంత్రి నారా లోకేష్ కూడా ఉదయం 11 గంటల ప్రాంతంలో వచ్చి సుమారుగా 6:30-7 గంటల ప్రాంతం వరకు కూడా కేంద్ర కార్యాలయం వద్దే ఉన్నారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా నాయకుల దగ్గర తెలుసుకుంటూనే ఉదయం నుంచి వచ్చినటువంటి వినతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మళ్ళీ తిరిగి పరిశీలించాలి. వచ్చినటువంటి ప్రతి బాధితుడికి సంబంధించినటువంటి వాళ్ళ బాధని కూడా మనం సాల్వ్ చేయాలి అనేటువంటి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కేంద్ర కార్యాలయం వద్ద ఉన్నటువంటి నాయకత్వం కానీ అదేవిధంగా ఇతరత్రులు కానీ రాబోయే రోజుల్లో కొలికిపూడి అంశం కానీ అదేవిధంగా కేశినేని చిన్నికి సంబంధించినటువంటి అంశం, ఈ ఇద్దరు నేతలకు సంబంధించిన అంశంపై టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, రాబోయే రోజుల్లో విదేశీ పర్యటన ముగించుకొని వచ్చే టీడీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వీళ్ళిద్దరి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు, క్రమశిక్షణ కమిటీ వీళ్ళ మీద ఎలాంటి నివేదిక ఇవ్వబోతుందని సర్వత్రా ఉత్కంఠభరితమైనటువంటి చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.